అరే చెల్లె, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇట్లారా, ఏంటిదన్నయ్య? అరే అంజిగాడు కోళ్ళ ఫామ్ పెట్టి మంచిగా డెవలప్ అయినరా, నేను కూడా పెడదాం అనుకుంటాను. అన్న కోళ్ళ ఫారం అంటే మరి మన దగ్గర అంత పైసలు లేవుగారా. అదేరా, వదిన తెచ్చిన కట్నం ఉంది కదా, ఆ కట్నంతో కోళ్ళ ఫామ్ పెట్టి ఆ వచ్చిన లాభంతో నీ పెళ్లి కూడా చేద్దాం అనుకుంటున్నారా. అన్నయ్య, అది వదినకు వచ్చిన కట్నం నాకు పెళ్ళంటే అన్నయ్య, ఒకరి కట్నంతో నాకెందుకు పెళ్ళి అన్నయ్య? అయినా నేను జాబ్ తెచ్చుకుంటా, నేను సంపాదించిన పైసలతో నాకు పెళ్లి చేసావు అన్నయ్య. పెళ్లి చేసిన బాధ్యత నాదిరా, అయినా వదిన నా మాట కాదనేది. ఒకసారి వదిన అడుగుతా నేను. అనే, నీకు కట్నం డబ్బులు వచ్చినాయి కదా, వాటితోటి కోళ్ళ ఫామ్ పెడదాం అనుకుంటాను. ఏమంటావు మరి? ఏంటిది అనేది? నా కట్నం పైసలతోని కొల్లపరం పెట్టి వచ్చిన లాభంతో చెల్ల పెళ్లి చేద్దామని చెప్తున్నావా? ఇన్నా అన్నిన్నా. అయినా తన పెళ్లి కోసం నా కట్నం పైసలు అడుగుడేంది? ఆమె చదువుతుంది పెద్ద పెద్ద చదువులు ప్రైవేట్ కాలేజ్లా. తన పెళ్లి కోసం తను సంపాదించుకోదా? నా కట్నం పైసలతోని ఏదైనా వ్యాపారం పెడదామన్నా బిజినెస్ పెడదామన్నా నేను ఇస్తా, కానీ నీ చెల్లె పెళ్లికి మాత్రం నేను ఇయ్యా. ఆగే, చెల్లింటది, కొంచెం మెల్లగా మాట్లాడు. నీ చెల్లింటే నాకేంది? మా చెల్లింటే బాధపడుతుంది. సరే నువ్వు ఇయ్యపోతే నేను బయట ఎవరన్నా అనుకుంటా. ఏం చేస్తానే బుజ్జి? ఏం లేదమ్మా. వంట అయిందా? అయిందత్తమ్మా. మరి ఏం ఆలోచిస్తానవే? ఏం లేదత్తమ్మా, ఆయన కోళ్ళ ఫామ్ పెడతా అని నా కట్నం పైసలు అడిగిండు. ఏం చేయనో అర్థమైతలేదు అత్తమ్మా. ఏందే, నగేష్ గారు నేను కట్నం పైసలు అడిగిండా? నువ్వు కట్నం పైసలు ఇస్తే ఆడు కోళ్ళ పెడతాడు అట్నా? సరేనే, నువ్వు కట్నం పైసలే ఇచ్చినావనుకో, ఆడు కోళ్ళ పారాలే పెట్టిండు అనుకో, అలా లాభమా నట్టమా అని ఏమెరికనే? ఆడ ముందుగా బిజినెస్ పెట్టిండు అట్నా? గిసొంటి చేసిండు ఆడేమన్నా? ఏమో అత్తమ్మా, ఇత్తొక బాధ ఉంది, ఇయ్యకపోతే ఒక బాధ ఉంది. ఈ కోళ్ళపారం చేయబట్టి మా మధ్యలో ఎన్ని లొల్లిళ్ళు వస్తాయో ఏమో. ఓ పోరి, ఇయ్యకుంటా కాదే, నువ్వు కట్నం పైసలు ఇస్తే నీ సంసారం గంగల కలిసినట్టే, నడిగో అట్లా మునినట్టే. నేను ఎందుకు చేస్తానో అర్థం చేసుకో, ఆగ్గెల పెట్టుకో. బుద్ధి లేదా ఇంత కూడా నీకు? పోరి, ఆడు చేసేది చేస్తాడు, నువ్వు చూసేది చూడు సప్పుడే. అగో అన్నం మాడుతున్నట్టుంది అత్తమ్మా, చూసేస్తా. చూసా నేనన్నా వస్తా. చిన్నమ్మ, ఏంది? అన్న వదినలకు నేను అడ్డు ఉన్నట్టున్నా, నా వల్ల గొడవలు అవుతున్నాయి చిన్నమ్మ. నేను చెప్తే నువ్వు విన్నావా? నేను ఎన్నడో చెప్పిన ఈ ముచ్చట. నేను నువ్వు చేయంగా గిసొంటి వాళ్ళ మధ్య ఎన్నైతాయో ఏమో. మీ అన్ని ఇట్టం, మీ అది ఇట్టం, నీ ఇట్టం చెప్పు తింటే కదా. ఏమారా ఎటు వేస్తాను? మన చింతకింది సత్తాకోళ్ళకు చికెన్ ఇచ్చేస్తాను. అయితేనే కానీ నిన్న మీ చిన్నావా ముచ్చట చెప్తాంది, కోడలు బంగారం కట్నం పైసలు అడుగుతాను వాటినివరా, ఏదో కోళ్ళ ఫామ్ పెడతా అన్నావట. అయితేనే కానీ మీ అత్తమ్మకి ముచ్చట ఎరికేనా? చెప్పినవా? అది నాకు చెప్పలేదే. ఓ పూట చెప్పలేదారా? ఇట్లనే నువ్వు ఇలా చెల్లెళ్ళ ఇంటికాడ జరిగిందట. అత్తమామకి ఎరక లేకుండా కట్నం పైసలు తీసుకుంటాడ పెళ్ళం దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు ఇద్దరు పెళ్ళమ్మ లొల్లి పెట్టుకురు, ఆయనతో పోరు నుంచి వాళ్ళ అవ్వగారు తీసుకువేయరు. మంచిగున్నదా? లొల్లులు అయితే ఏమత్తానేరా? ఏమని ఉంటే చెప్పి తీసుకో అత్తమామకు. అరే ఏదున్నా మీ అత్తమ్మకి చెప్పిసాయి, లేకపోతే మంచిగా ఉండదు మళ్ళీ వాళ్ళకి తర్వాత తెలిస్తే. ఏదున్నా నీ మంచి కోసం చెప్తాను, కొంచెం ఆలోచించి చేసేది చెయ్యి. సరే దాయ్. మనం చెప్పిన మాటలకు దెబ్బకే అడుగో లపారం పెట్టాడు, ఏం పెట్టాడు, పోరిని పైసలు కూడా అడగడు. ఏమైంది బావా, మధ్యాహ్నం తిననీకి రాలేవు? అదేం లేదే, చికెన్ సెంటర్ కాడ బాగా పని ఉండే. ఏ పోరి, కళ్ళు కనబడతలేవా? నీ కింద తెస్తాను.
అయ్యో వదిన చూసుకోలేదు. నేను మీ అన్నయ్యకి ఛాయ్ కొంచెం ఇస్తా. అరే ఏమైంది ఈయనకి? మధ్యాహ్నం తిననీకి రాలే, ఇప్పుడేమో ఆడ కూర్చొని బాగా ఆలోచిస్తుండు. అసలు దేని గురించి? మళ్ళా కట్నం పైసల గురించి ఇట్లా ఆలోచిస్తాడా ఏంది? అయినా మా కట్నం పైసలు ఇస్తే వ్యాపారం పెట్టి ఎదిగేది మేమే. అప్పటి వరకు మా వ్యాపారంలో మంచి లాభాలు వచ్చి వాళ్ళ చెల్లె పెళ్ళి ఘనంగా వేయాలనుకుంటే ఆ లోపు నా మొగాన్ని నేను అదుపులో పెట్టుకుంటా. అప్పుడు దాన్ని అవనుకోకనికి ఇచ్చి లగ్గం చేయమంటా. బావా నువ్వు అంతగానో రంది పడకు, నా కట్నం పైసలు ఇస్తా, కోళ్ళపురం పెట్టుకున్నావు. అవునానే? అవును బావా. మరి మీ అమ్మ నాన్నకు ఒక మాట చెప్తావా అని? అయ్యో బావా, మా అమ్మ నాన్నలకు నేను ఎంత చెప్తే అంతే. నేను చెప్తేనే కదా మా అమ్మ నాన్నలకు మన పెళ్ళి ఒప్పుకుంది. నువ్వు ఇవన్నీ ఏం ఆలోచించకు, నేను మా అమ్మ నాన్నలకు చెప్పుకుంటా. నేను చెప్తే వాళ్ళు మా ఒప్పుకుంటారు. నువ్వు కట్నం పైసలు ఇయ్యా అంటే నేను నీ గురించి ఏమో అనుకున్నానే, కానీ నువ్వు నాకు దొరుకుడు నా అదృష్టమే. ఏమైందిరా? అరే ఏమైందిరా? జ్వరం వచ్చినట్టుంది. అవునన్నయ్య, నైట్ అంతా చలి పెట్టింది కదా, చలి జ్వరం వచ్చినట్టు ఉంది. ఏమే బావా వస్తున్నా. రా ఒకసారి. చెల్లెకు జ్వరం వచ్చింది, నేను కరీంనగర్ పోతున్నా అంజాడు మీద్రం ఈ కోళ్ళ ఫామ్ గురించి మాట్లాడడానికి. అదంతా తెలుసుకొని ఆ కోళ్ళ ఫామ్ గురించి తెలుసుకొని వస్తాం. ఒకవేళ మీ అచ్చులు లేట్ అయితే ఇట్లా చెల్లెని చూసుకో జాగ్రత్తగా. నిన్ను నమ్మిపోతున్నా మరి. సరే బావ. టాబ్లెట్లు కూడా ఇంట్లో లేకపోతే ఇట్లా డాక్టర్ ఫోన్ చేయి. సరే సరే. ఓ పొల్లా ఉన్నావే? అత్తమ్మ ఏం చెప్తాను వీడ? గీ ఆవులకు గడ్డెత్తాను అత్తమ్మ. నీ ఆడబిడ్డేడవి ఉంది లోపలనే. సరే నీ ఆడబిడ్డను అద్దులో పెట్టుకుందావా? ఎక్కడ అత్తమ్మ, ఇంకేది లేదు. నువ్వు పడిపోయి ఇంకెప్పుడు పెట్టుకుంటావే? అయితే నగేశ్వర ఏడవైందే? కరీంనగర్ పోయింది అత్తమ్మ. ఇదే మంచి ఛాన్స్. ఆటమైతే అటు జోపడైతే ఇటు జ్వరం చంపిడిసబెట్టి ఇప్పుడు దాన్ని నీ ఆడబిడ్డను. నువ్వు అడుగు, నేను పోతాను. సరే. అంజలి ఎట్లుంది రా జ్వరం? వదినే కొంచెం తక్కువనే ఉంది. అబ్బా నాకు చేతులు నొత్తున్నాయిరా, జరగా బోల్ దోమవా? బోల్లా? సరే వదిన తోమ్తా. అంజలి బోల్దవుడు అయిపోయిందారా? అయిపోయింది వదిన. గడాగా పొయ్యి కాడ అన్ని కట్టెలు అడ్డు ఇటు ఉన్నాయి, జరగా అవి చదిరద్దాంప, నాకు చేతులు అన్ని నొత్తన్నాయి. సరే వదినప్ప. ఇవి గట్టు పెట్టరా. అమ్మా వదినే. అయ్యో సారీ అంజలి, కాలుకు దెబ్బ బాగా తాకింది, అనుకోకుండా కొట్టినా. సరేరా. సరే వదిన. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. వదిన నేను పోయి వాడుకుంటా, నాకు కొంచెం సాధన అయితే లేదు. ఏందే పల్లెము ఇట్లా తోముతావా? ఈ పల్లెనికి ఏమన్నా అంట్లు పోయినాయా? అయ్యో వదిన మంచిగా తోమినా కదా. ఇది తోముడానే. చెల్లె మా చెల్లెని కొడతావానే? ఇంతవరకు మా చెల్లెకి ఎలాంటి పని కూడా చెప్పలేదు. జ్వరం వచ్చిన తోటికి అని పనులు చేపిస్తావానే? మా చెల్లెని మంచిగా చూసుకుంటావా నమ్మిపోతే మా చెల్లెనే కొడతావానే? ఓ పోడా, ఏం పుట్టిందిరా దాన్ని కొడతావు? ఇదేమన్నదిరా నిన్ను? మా చెల్లెలు కొట్టింది ఇది. అరే అదినా మరదలు అన్నాక కొట్టుకుంటారు తిట్టుకుంటారు, గాయతానికి పోని గింత దెబ్బ కొడతావురా, నీకేం పుట్టింది? అరే ఓ పొలా మా ఇంటి పంపారు.
పోరా నువ్వు మళ్ళా రారా పోరు నేర్పించుకుంటే ఏమైనా వదినే వదినే ఏ పోతే వాటరా రాకపోతే బయట పోతుంది ఏడోకే బుజ్జి ఏడో నేను లేదా నీకేం భయం ఆడే అతడు చూసి చూసి నాడు ఏమైంది కోడలికి ఏమైంది ఎందుకు ఎడుతుంది ఏం లేదా నాగేష్ వాడు పోరిన చెయ్యి చేసుకున్నాడు వేస్ట్ పిల్ల పా పడపా బాయ్ పా ఏడవ పోరిని అట్టే చెయ్యి చేసుకుంటున్నా ఒక పోడు కూర్చోడ కూర్చో దాని పానం ఎంత అది ఎంత బుజ్జి అని గురించి నేను అప్పుడే లగ్గం కాకముందే చెప్పిన మేము చెప్పి తిన్నావా ఆడు వాళ్ళ చెల్లెనే మంచిగా చూసుకుంటాడు ఇప్పుడు ఏర్పడుతుందా ఎట్లా చూసుకుంటున్నా నిన్ను అవును మామయ్య మీరు నా పెళ్లికి ముందు ఎన్నో చెప్పిర్రు కానీ నేను అవన్నీ అబద్ధాలు అనుకొని అపార్థం చేసుకున్నా మామయ్య ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పటికైనా అర్థమైందా ఇక నుంచి అయినా మేము చెప్పేది నువ్వు అవునే దీని అంతటి కారణం నీ ఆడబిడ్డది దాన్ని ముందుగా నువ్వు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినావు అనుకో నీ పెళ్ళ మొగలు మంచుకుంటారు లేకపోతే ఏడ ముఖం పేడ ముఖమే ఆడక్కడ నువ్వు ఇక్కడ నీ బతుకు గంగల కలిసినట్టే అవునత్తమ్మ దాన్ని నిలగొట్టుడే కరెక్ట్ కరెక్ట్ అనుకుంటే ఇన్నే వాడు నరు నీ ఇల్లు కాదా ఏడ్చుకుంటే గీడుంటావా పోయి ముందుగా దాన్ని నిలగొట్టుకో ఇంకేం ముఖం పెట్టుకుని వచ్చావే నన్ను క్షమించు బావా నాదే తప్పు అంజలి నిన్ను కొట్టకపోతే అయిపోరా నన్ను క్షమించురా అంజలి ఏందే క్షమించేది బావా నువ్వు అట్లా నాకు బాగా క్షమించు బావా. అన్నయ్య ఏమనకన్నయ్య వదినేమన్నా నన్ను కావాలని కొట్టిందా అందులో నా తప్పు కూడా ఉన్నది సరే లేవే సే అంజలి నేను కాలు పట్టుకొని బతిమిలాడితేనేమో క్షమించనోడు నువ్వు చెప్పగానే క్షమించిండు చెప్తా నీ సంగతి వదినే బాధపడక ఇంట్లోకి పోదాం